రిటైర్మెంట్ తీసుకోండి, మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండండి, మీ మీ సాంబార్ ఏదో మీరు కలుపుకోండి, దయచేసి మా పప్పు జోలికి రాకండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎంత ఎక్స్పెక్టేషన్ 75 కోట్లు పెట్టినట్టున్నాడు, కనీసం నానా హైరాన్ అనే పాట లేదు బ్రో. నానా హైరాన్ అనే పాట యాజ్ ఎ మూవీ లవర్గా, మ్యూజికల్ లవర్గా వచ్చాము, నానా హైరాన్ అనే పాట లేదు. దయచేసి శంకర్కి దండం పెడతాము, మా తెలుగు వాళ్ళు పరువు తీయద్దు శంకర్ గారు, అంతే బ్రో. పాట ఎగరగొట్టేసినారు బ్రో, నానా హైరాన్ అనే పాట లేదు బ్రో. మరి కొట్టి ఏం బ్రో ఉపయోగం లేదు, తమని బీజం అంతా కొట్టినాడు, ఉపయోగం ఉంది, బట్ రాలేరు బ్రో, వర్త్ లేదు. ఇంక పొంగల్కి ఇంకా 2 మూవీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదన్నా దమ్ము లేకపోతే ఇది కొంచెం ప్లస్ అవ్వచ్చు, అంతే. సాటిస్ఫై అవ్వలేదు బ్రో. సినిమా లేదు నా అసలు లేదు, ఒకటే ఇష్యూ అంతే. ఇష్యూ సినిమా అంతా ఇష్యూ అంతే, ఒక మాట మాట్లాడలేము. మైండ్ లేనా అయిపోయింది సినిమా, ఇంకా యాళ్ళే చెప్పకూడదు. మనకు రామ్ చరణ్ మంచోడు, అనవసరంగా శంకర్ గారికి సినిమా ఇచ్చాము, అంతే తప్పు. అది అక్కడ ఉంటే శంకర్ గారు మనం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ అసలు డైరెక్ట్ వేస్ట్, అది బ్యాక్గ్రౌండ్ డబ్బా చెప్తాను, అదే డబ్బా. మనము అనవసరంగా శంకర్కి సినిమా ఇచ్చాము, దానికి తోడు అదే 1,00,000 కోట్లు అది 50,000 కోట్లు ఇచ్చేసి మనం మిస్టేక్ చేసాం, అంతే. 10 కోట్లు ఖచ్చితంగా వస్తుంది. హీరో బాగున్నాడు, డైరెక్టర్ మొత్తం వేస్టే, హీరో బాగుంటాడు, అంతే. ఇండియన్ 2తో ఫ్లాప్ కొట్టాడు, ఇది హిట్ కొడతారు అనుకుంటున్నారు, ఏమో చెప్పలేం బ్రో, అంతా ఆడియన్స్ మహిమ. 10 కోట్లు బాగుంది. సూపర్. రాజకీయం 2, రాజకీయం ఫుల్ రాజకీయం. ఎలా ఉందా సినిమా బ్రో, ఎలా ఉందా? బాగుంది.